చెప్పింది పేరుగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాయకుడు అనేది ఎవరైతే చెప్పినట్టుగా వినలేదు ఇప్పటికీ. ప్రతి ఇంట్లో ఒక పెద్ద బిడ్డగా ఒక సేవకుడిగా ఉంటుందని తెలుసు. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. అసలు మీరు ఎంతమంది, మీ అమ్మ నాన్న ఏంటి, అసలు మీ స్వస్థలం ఎక్కడ? నమస్తే అన్న, నా పేరు చింతల మాణిక్రెడ్డి. మా గ్రామము అంటే ముందు గ్రామము ఇప్పుడున్న జిహెచ్ఎంసీ అల్వాల్ సెగ్మెంట్లో ఉంటాం మేము. నేను మేడ్చల్ జిల్లా సెక్రటరీనే. గత 3 ఏళ్ళుగా నేను జనరల్ సెక్రటరీ అంటే సెక్రటరీగా పనిచేస్తున్నాను. మొత్తం సెగ్మెంట్ మేడ్చల్ అర్బన్ది మాత్రము 4 అసెంబ్లీలలో ఉన్నది. ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి కానీ, కుకుట్పల్లి, కుత్బుల్లాపూర్, ఈ 4 సెగ్మెంట్లకు మేము సెక్రటరీగా ఉండి ఈటల రాజేందర్ అన్న వచ్చినప్పటి నుంచి విపరీతంగా ప్రచారం చేస్తున్నాము. ఆయన ఎంపీ సెగ్మెంట్కి కూడా ఆయన 4 లక్షల ఓట్లకు భారీ ఎత్తున ప్రచారం చేసినందుకే ఆయనకు విజయం సాధించామని మా మనవి. 25 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. 1999 నుంచి నా క్వాలిఫికేషన్ ఎంబీఏ అన్న. నా స్టడీస్ కూడా, నా గ్రాడ్యుయేషన్ గిట్ట కూడా ఇక్కడ లాయల్ అకాడమీనే. నాది ఎంబీఏ కూడా ఇక్కడ రెడ్ హిల్స్లోని సిస్టర్ నివేదితలో చేశాను. నేను ఎంబీఏ ఫైనాన్స్ చేసినప్పటి నుంచి కూడా నాది స్టడీస్ అయిపోయినప్పటి నుంచి 1999 నుంచి ఇప్పుడు దాకా కూడా రాజకీయంలో ఈటల రాజేందర్ ఎంబడి కంపల్సరీ అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం మేము. ఆయన రాజకీయంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఉన్నాము. నేను అట్లా ఆయన చేస్తున్న సిస్టమ్ని చూసే ఆయనకు మోటివేట్ అయ్యి ఆయనతోని ఉండి చేయాలనేతోనే ఆయన హుజూరాబాద్లో చేసినప్పుడు కూడా మేము అల్వాల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి కాదు, నా సర్వీస్గా చాలా సర్వీసులు చేశాం. బ్లడ్ బ్యాంక్స్ కానీ, ఐ చెకప్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, మా దగ్గర చాలా బస్తీలు ఉన్నాయి. ప్రతి దాంట్లో నేను ఇంతవరకు సేవలు చేసుకుంటూనే వస్తున్నాము. మా దురదృష్టపాటు 2018లో మా బాబాయ్ చనిపోయినప్పటి నుంచి కూడా మేము ఆపలేము. ఈటల రాజేందర్ వెంబడే ఉన్నాము. ఆయన ఎలక్షన్స్లో ఉన్నాము, మళ్ళీ హుజూరాబాద్ ఎలక్షన్స్లో ఉన్నాము. ఆయన స్థానికంగా అక్కడ విఫలమైనాక కూడా ఇక్కడ మన దగ్గరికి మల్కాజ్గిరి ఎంపీకి తీసుకొచ్చి మేము ఆయన గణనీయంగా అంటే ప్రచారంతో పాటు ఆయన సేవలు, ఆయన చేసే సిస్టమ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఆయనను విజయం సాధించుకున్నందుకు, ఆయన మా దగ్గరకు వచ్చినందుకు మాకు చాలా ప్లస్ పాయింట్ అని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ అజిటేషన్లో ప్రతి దాంట్లో ఉన్నాం మేము. ఆయన ఎంబడి ఉండి ఏ అజిటేషన్స్ ఉన్నా కానీ కూడా చాలా అజిటేషన్స్ అయినాయి. దానికి ప్రతిదీ తోడు నీడగా మేము ఆయన ఎంబడి ఉండే సేవ చేసుకుంటూ వచ్చాం. కరీంనగర్ కానీ, మన ట్యాంక్ బండ్ ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో ఉన్నామన్న. ఒక్కటి కాదు, 100% అన్నీ ఉన్నాము. ఆయన పార్టీలో నుంచి ఆయనంతలో ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్లో కూడా 6 months ప్రచారం చేశాం. 6 months ఎప్పుడు ఏ ఎలక్షన్ కాలేదు. ఆయనతోనే ఆయన నిలబడినందుకే ఎన్ని పథకాలు చేశారో, ఆయన మీద ఒక 4,000 కోట్ల ఖర్చు పెట్టాడు కేసీఆర్. అయినా కానీ కూడా 25,000 ఓట్స్తో గెలిచారు కేసీఆర్ మీద. సీఎం ఉండి ఆయన ఉన్న మినిస్టర్స్ క్యాడర్తో అందరినీ పెట్టినప్పుడు కూడా మేము ఆయన వెన్నంటనే ఉండి పోరాడికి వెళ్ళిపోయి మా వైఫ్ గిట్ట కూడా అంటే నేను ఫార్మింగ్ చేస్తాను, నాకు కొంచెము వేరే చిన్న బిజినెస్లు ఉన్నాయి. నేను లేనప్పుడు కూడా తను ఉండి కూడా మిగతా అన్ని కోపప్ చేసి పిల్లలను ఇప్పుడు నేను 25 years నుంచి ఉన్నా అంటే నాకు పిల్లలు ఇప్పుడు అనూష నిలబడిన దగ్గర కూడా అంత డాటర్ నాకు ఉన్నది. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గిట్ట కూడా వాళ్ళ బ్యాకప్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు వెల్ క్వాలిఫైడ్. ఇప్పుడు క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు. వాళ్ళు మనం చేసే సిస్టమ్ని ఏది ఉన్నా ఎట్లా చేస్తున్నారు మా డాడీ అనేది చూస్తూ ఉంటారు. నేను అందుకే ఎవరినైనా వాళ్ళు చేసే సిస్టమ్ని ఎంకరేజ్ చేసుకుంటా, నాకు తోడ్పడి ఉండేటట్టు వాళ్ళని కూడా పెంచుకుంటూ వస్తున్నాను అన్న. ముఖ్యంగా చూసుకుంటే సేవాభావము ఉంటుండే. ఎందుకంటే మా పక్కకి ఎట్లా ఉంటుందంటే మా పక్కకి హర్జన్ బస్తీ ఉంటుంది. హర్జన్ బస్తీ పక్కకి మాల బస్తీ, కుమ్మర్ బస్తీ, ఇట్లా మొత్తం బస్తీయే మా దగ్గరికి. వాళ్ళందరినీ కూడా మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. ఈ సర్వీస్ మోటివ్ కూడా వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కానీ కూడా చూసుకుంటా. వాళ్ళు కూడా నన్ను అన్న అని వీళ్ళరు, మామ అంటారు, బావ అంటారు, అన్న అంటారు. ప్రతి కుటుంబ సభ్యులు ఇప్పుడు కాదు, మా తాతల నుంచి కూడా అదే ఉండే. మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళను మంచిగా చూసుకునే వాళ్ళం కాబట్టే మాకు ఆప్యాయత ఉంది. ప్రతి బస్తీ నుంచి కూడా నా దగ్గరికి రెగ్యులర్గా వస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు కొల్తూరులో కూడా నాకు ఏంటంటే నేను రెగ్యులర్గా వస్తాను. నా వ్యవసాయం అందరితో ఇంటరాక్షన్ ఉంది. ఇప్పుడు ఈ పాప మీ సేవలో చేస్తున్నది, క్వాలిఫైడ్ ఉన్నది కాబట్టి నేను ఆ పరిధిలో ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు కొల్తూరు పరిధిలో 4 సెగ్మెంట్స్ వేశారు. 2 జనరల్ మహిళలు, 1 ఎస్సీ మహిళ, ఇంకోటి బీసీ ఉండే ఎస్సీ జనరల్. అయితే నేను ఈ సెగ్మెంట్లో ఎవరెవరు ఉన్నారని క్యాండిడేట్స్ని చూస్తుంటే మాకు దొరికిన అంటే క్వాలిఫైడ్ ఉండి ఎడ్యుకేషన్ ఉండి యంగ్స్టర్ ఉండే ఈమె చేస్తున్నది కాబట్టి అనూషను మేము అవగాహనతో, ఎందుకంటే ఆమె ఎవరో ఫండ్స్ వచ్చినాయి ఈటల రాజేందర్ గారితో 15 కోట్లు వచ్చాయి ప్రతి మున్సిపల్కి.
దానికి ఒక్కొక్క ఊరికి ఒక 20 లక్షలు, ఒక 25 లక్షలు, 30 లక్షలు. దానికి రిబ్బన్ కటింగ్ మొన్న ఒక 15-20 డేస్ బ్యాకే రిబ్బన్ కటింగ్కి స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు, స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. వాళ్ళు తెచ్చినట్టు చేసి రిబ్బన్ కటింగ్ పెడతారన్న. ఇక దానికి మీరే దానికి ఇప్పుడు ఎవరు ఫండ్స్ తెస్తున్నారు సెంట్రల్ నుంచి, స్టేట్ ఫండ్స్ ఏమి ఇస్తున్నారు అనేది అందరికి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక స్ట్రీట్ లైట్స్ కానీ, మోరీలకు కానీ అన్నిట్లకు కూడా ఫండ్స్ వచ్చేది సెంట్రల్ నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది స్టేట్లో, కానీ మా దగ్గర ఒక్క చిల్లి గవ లేదు, మేము పైసలు ఇవ్వలేము, ఇంకా 3 ఏళ్ళకి ఇట్లనే చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏ సమస్య ఏమన్నా కానీ కూడా ఏం చేయలేదు. ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈ 3 సంవత్సరాలు మాదే వచ్చే 5 తప్ప ఇంకేమన్నా చెప్పుకోనికుంటే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేసినవి అన్నీ స్కామ్స్. ఇప్పుడు ఆయన బెదిరించి పైసలు తీసుకుపోయి సెంట్రల్కి ఇవ్వడమే నడుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ హైడ్రా పెట్టారు. హైడ్రా దేని గురించి పెట్టారంటే పెద్ద ఎవరైతే కన్స్ట్రక్షన్ ఉన్నారో వాళ్ళతో పైసలు వసూలు చేయడానికి. ఈయన అది చేశాడు. మళ్ళీ మూసీ నది పెట్టాడు. మూసీ నదిది 2 పక్కలకు ఇచ్చేస్తాను. దానికి మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ వచ్చారు. ఇక్కడ సికింద్రాబాద్లో 150 డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఎవరికి కట్టారు, ఎక్కడ ఇస్తున్నారు, అవి ఉన్నాయి కూడా ఎందుకు అలాట్ చేస్తలేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు, దాన్ని మొత్తం బయాస్ చేస్తున్నారు. ఆయన ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ సెగ్మెంట్కే చేద్దాం అనుకున్నాడు. కాబట్టి దాన్ని ఖండియనీకనే ధర్నా కూర్చొని మీరు ఇవ్వకపోతే మేమే తాళాలు బద్దలు కొట్టుకొని లోపల పోతామన్న సూచన అందరికీ చెప్పేసి వచ్చాం. మాణిక్ గారు జిల్లా ఈటల రాజేందర్ గారే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి ఆయన సిద్ధాంతాలను చూసే నేను ఆయనలోకి వచ్చాను. నాకు గత 25 ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి ఆయన పోయే సిస్టమ్ కానీ ఫ్యూచర్గా ఆయన సీఎం అన్న భావనతోనే నేను మనస్ఫూర్తిగా ఆయన గురించి పనిచేస్తున్నాను. గ్రామ పంచాయతీలుగా మున్సిపాలిటీలు చేశారు. ఎందుకు చేశారంటే ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టకపోతుండే. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసే సిస్టమ్ అందరికి కూడా పేమెంట్స్ కేంద్ర నిధులే వస్తాయి. గ్రామ పంచాయతీలలో కూడా అక్కడ ఉన్న వర్కర్స్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఈ పెట్టకపోతే ఈ ఫండ్స్ అన్ని రివర్స్కి వెళ్ళిపోతాయి. గ్రామ పంచాయతీలకు ఒక్క ఫండ్ కూడా రాదు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవి పెడితేనే మాకు కూడా వాళ్ళ మీద బర్డెన్ కాకుండా ఈ నడుస్తాయి అనేది ప్లాన్ చేసి ఈ సిస్టమ్ని ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు. మూచింతల్లో రేపు బీజేపీ మూడు జింతలపల్లిలో ఖచ్చితంగా ఈ 3 మున్సిపాలిటీలు, 3 జింతలపల్లి, అలియాబాద్, ఇంకోటి 3 గెలిచి మేము కేంద్ర ప్రభుత్వానికి మొత్తం సెంట్రల్ ఫండ్స్ గురించి. కాబట్టి ఇది ఈటల ఉంటానే ఇప్పుడు ఈటల ఇదే కాదన్న, స్థానికంగా ఉన్న మన రైల్వే మొన్ననే అల్వాల 2 రైల్వే అండర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసుకున్నాం. 23 పెట్టాం. మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి మొత్తం అండర్ రసభాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టిఆర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్గిరి మల్లారెడ్డి అల్లుడు. ఆయన ఏమంటాడంటే ప్రాసెస్ మేము మొత్తం చేసి తీసుకొస్తే ఆయన ఏంటంటాడంటే నేను పేపర్స్ లెటర్స్ ఇచ్చానన్న అంటాడు. పేపర్ లెటర్స్ ఇస్తే అవుతుంటే మల్లారెడ్డి కూడా ముందు ఎంపీగా ఉండే చేయాల్సింది. స్థానిక ఎంపీ 14 నుంచి 19 దాకా మల్లారెడ్డి వాజ్ ఎంపీ, అండ్ మన 19 నుంచి 24 వరకు రేవంత్ రెడ్డి వాజ్ ఎంపీ. ఆయన టర్మ్ కానప్పుడు ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఎందుకంటే ఈటల రాజేందర్ గారు గెలిచిన 1 మంత్లోనే ఇన్స్పెక్షన్ పెట్టాం. మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి, మళ్ళా ఇంకోటి సికింద్రాబాద్ డివిజన్ తార్నాక్, మన సనత్ నగర్ టు సఫిల్గూడ. ఈ వీటిల మధ్యలో 23 అండర్ పాసింగ్స్ ఉన్నాయి. దానికి మొత్తం కూడా ఇప్పుడు 3 ఓపెనింగ్ అయినాయి. ఇంకా త్వరలో ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా మేడ్చల్ అయ్యేటి ఉన్నాయి ఇంకా 4. ఈ 23కి 23 కూడా ఈటల రాజేందర్ గారి కృషితోని రైల్వేస్ మినిస్టర్తో మాట్లాడినాకనే ఇవన్నీ అవుతున్నాయి అన్న. ఇవతో ఉన్నందుకే 80 కోట్ల మందికి ఇస్తున్నది. ఎంత? 5 కిలోల బియ్యం. 1 కిలో బియ్యం వాళ్ళు ఇస్తున్నా కానీ కూడా 5 కిలోల బియ్యం సెంట్రల్ నుంచి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కేంద్రంలో ఇస్తుందని చెప్పారు. వాళ్ళ ఫోటో వేసుకొని రేవంత్ రెడ్డిది గత ప్రభుత్వం కేసీఆర్ ఫోటో వేసుకొని చేసిన తప్ప వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఈ ప్రభుత్వాల నుంచి మీరు ఏ విధంగా కాపాడతారు? రైతులకు ఇలాంటి సమాచారము ఇదిగా అవగాహన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు యంగ్స్టర్స్ని పెడితే ఏమవుతుందంటే కొత్త వాళ్ళు కొత్త విధంగా చెప్పే సిస్టమ్కి వస్తారు. ఇప్పుడు పెన్షన్సే కానీ పెన్షన్స్ ఆయన ఎన్ని చెప్పాడు? 2000 4000 ఇస్తాను. ఆ 2000 చక్కగా ఇవ్వలేకపోతున్నాడు. మళ్ళా కళ్యాణ లక్ష్మి ఎంబడి తులం బంగారం ఇస్తాడు. అది లేదు ఇది లేదు. కొత్త అవి కళ్యాణ లక్ష్మి కూడా సగం మందికి ఇవ్వట్లేదు. కూడా ఆ సర్వీస్ కూడా సగం బస్సెస్ చేశారు. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా అసలు బస్సులోనే పోకుండా అయినారు. ఇప్పుడు యాక్చువల్గా యూసేజ్ ఉన్న వాళ్ళు కాక ఎవరు పడితే వాళ్ళు ఎక్కే వరకు యాక్చువల్ స్టూడెంట్స్ ఎవరైతే
యూజ్ అవుతుంది అది లేదు. పిల్లలకు స్కూటీ అన్నారు, స్కూటీ లేదు. తప్ప ఇంకా వేరేది మీరు అన్నారు ఏది మన రైతులకు రైతు బంధు ఇస్తారు. రైతు బంధు అవి ఎవరికి వచ్చాయన్న రైతు బంధు గిట్ట ఇక్కడ ఉన్న రైతులకు కొంచెం సెలెక్టివ్గా చేశారు కానీ మిగతా ఎవరికి చేయలేదు. నిజంగా చెప్పుకోవచ్చు ఏంటంటే రైతు కిసాన్ పేరు మీద అయితే ఈ అయితే టన్ మన 6,000 రూపాయలు పడుతున్నాయి అన్న. నేను పిఎం కిసాన్ యోజన ప్రకారంగానే పడుతున్నాయి, మిగతా ఎవరికి పడతలేవు. అది ఎవరికైనా కానీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అవగాహన ఉంది. మీరు అనేది యంగ్స్టర్స్ని తీసుకుంటేనే మాకు దానికి తెలుస్తుంది కాబట్టి మా వంతు కృషిగా, ఎందుకంటే బీజేపీ క్యాడరు ఇప్పుడు మేము 2023లా ఎమ్మెల్యే అప్పుడు తక్కువ సెగ్మెంట్ వచ్చినా ఇప్పుడు ఎంపీ సెగ్మెంట్ అప్పుడు 8 ఎంపీలను గెలిచాం. 17 out of 8 అంటే 8 గెలిచాం, 17 వచ్చినాం. కాబట్టి ఇక్కడున్న సెగ్మెంట్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో కానీ షెర్లింగంపల్లి మన అక్కడ కానీ మల్కాజ్గిరి మెదక్ ఇవన్నీ గెలుచుకుంటూ వచ్చాం. ఇంచుమించు ఒక 80% ఆఫ్ హైదరాబాద్ మన వాళ్ళే ఉన్నారు ఎక్సెప్ట్ హైదరాబాద్. ఇట్లా మొత్తం బీజేపీ ఉన్నది. ఈ 3 మున్సిపల్కి కూడా మేము ధైర్యం చెప్పి మేమున్నాం మీ ఎంబడి కార్యకర్తలుగా మేము జిల్లా పార్టీ లీడర్లు కానీ స్టేట్ లీడర్ కానీ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయననే పెద్ద దిక్కు, ఎందుకంటే ఆయన చేసే సిస్టము ఇప్పుడున్న అభివృద్ధిలో ఆయనే పెద్ద పాత్ర. కాబట్టి దేశంలో మోడీ అయితే ఇక్కడ తెలంగాణలో ఈటల రాజేందర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ లీడ్ ద స్టేట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అకార్డింగ్ టు రాష్ట్రాల నుంచి రావు. ఇప్పుడు రైతులకు వచ్చే డిఏపి కానీ యూరియా కానీ ఇంచుమించు 2,700 రూపీస్ పర్ బ్యాగ్ సబ్సిడీ వస్తుంది. యూరియా ఒకటి 3,000 రూపాయల బస్తా అయితే 300 రూపాయలకే వస్తుంది స్టిల్ రైతులకు ఇక్కడ వచ్చేటి. మళ్ళీ డిఏపి కూడా అంతే అన్న, 5,000 ఉంటే నాకు తెలిసిన 1,800 నుంచి 2,200 మధ్యలోనే డిఏపి వస్తుంది. ఇదంతా సబ్సిడీ బేర్ చేసేది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో లేవన్న. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇవ్వలేదు. ఇంకోటి ఈ షార్టేజ్ అయ్యేది ఫర్టిలైజర్ని కూడా ఏం చేస్తున్నారంటే ఈ గోడౌన్స్లలో అన్ని తీసుకుపోయి స్టాక్ పెట్టుకుంటున్నారు. స్టాక్ పెట్టుకొని లేదు అని చేస్తున్నారు. వాళ్ళ కన్సర్న్ ఉన్న వాళ్ళకే అది రిలీజ్ చేసి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి దానికి డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళను ఎక్స్ట్రా పెట్టి ఎక్స్ట్రా బ్లాక్ మార్కెట్ కూడా చేసుకొని చేస్తున్నారు. ఇదంతా తప్ప దానికోసమే చెప్పులు పెట్టుకుని ధర్నా చేయడము. ఇప్పుడు ఇంకోటి అందరికి చెప్తున్నారు, ఇప్పుడు అవుట్లెట్స్ కూడా ప్రొక్యూర్మెంట్ యూనిట్స్ కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇన్ఛార్జ్ ఉండి పెట్టే సూచన కూడా చేయట్లేదు. సన్న బియ్యం విషయంకి వస్తే ఇప్పుడు సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ కూడా అందరూ ముందంజలోనే ఉన్నారు. ఇక్కడ ఉన్న మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 అభ్యర్థులు, దాంట్లో 21 మంది మనము కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ గెలవబోతున్నారనే రిపోర్ట్సే చాలా ఉంది. దానికి తోడు మా దగ్గర ఉన్న ఈ పద్మ కానీ చాలా మెజారిటీలో గెలుస్తున్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గెలుస్తున్నారు. ఏమో 848 ఏమో ఉన్నాయన్న, ఇంకొకరికి 861. కానీ ఇప్పుడు స్థానికంగా కూడా ఇప్పుడు వార్డ్ 17లో కూడా ముదిరాజ్ ఓట్స్ 400 చిల్లర ఉంటాయన్న. మా క్యాండిడేట్ని పెట్టుకున్నాం, ముదిరాజ్ పర్సన్ ఒక్కడే ఉన్నాడు. దాంతో అన్న మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా అలా పద్మను భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటున్నాం. చివరికి ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ కూడా వచ్చి తీర్చేవాడిని. నేను సోషల్ సర్వీస్తోనే ఉన్నాను. ఇక బీజేపీలో ఒక పాత్ర తీసుకున్నా కాబట్టి బీజేపీ లీడర్గా, జిల్లా సెక్రటరీగా నా వంతు కృషి ఎవరికైనా ఎక్కడున్నా కానీ కూడా చేసుకోదు. ఎందుకంటే మా పక్కకే అర్బన్లు ఉన్నా కానీ ఇది రూరల్ ఎలక్షన్స్ కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా కానీ కూడా ముందుండే వ్యక్తిని నేనే. కోరేది వేరే చెడు అలవాట్లకు పోతే మీ భవిష్యత్తే కాదు, మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయిన వాళ్ళకు కూడా అందరికీ చాలా బాధ కలిగించే వాళ్ళు ఉంటారు. దయచేసి తాగుడికి కానీ డ్రగ్స్కి కానీ పోవద్దు. ఎందుకంటే మీ మొత్తం భవిష్యత్తు, దేశం భవిష్యత్తే మీ చేతిలో ఉంది. దానికి మీరు పోకపోతేనే అందరికీ మంచి కోరుకున్నట్టు ఉంటుంది. దేశ సేవ గురించి మీరు ఇవన్నీ మానుకోవాల్సిందిగా నా కోరిక. భారత్ మాతాకి చేసే సర్వీసు ఆమెకున్న అవగాహనతోని ఇట్లా యంగ్స్టర్స్ మన బీజేపీ పార్టీలోకి వస్తానే మనకు బాగుంటుంది. ఎందుకంటే అలా లైఫ్ చాలా ఉంటుంది. వాళ్ళు చేసే సిస్టమ్ కూడా యంగ్స్టర్స్కి కొత్త విధానాలు ఉంటాయి. పాత సిస్టమ్ బదులు కొత్త పెట్టి కొత్తగా నేర్పిస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి అట్లా క్యాండిడేట్ని మేము ఎన్నుకున్నాము. ఎందుకంటే మేము కూడా చేయకముందు కూడా చాలా మందిని మేము రివ్యూస్ తీసుకున్నాం, ఇట్లా క్యాండిడేట్స్ ఎట్లా అని చెప్పి.
ఎందుకంటే వాళ్ళ సెగ్మెంట్లో ఆ సెగ్మెంట్లో ఆమె ఉన్న దాంట్లో కూడా ఎస్సీ సెగ్మెంట్ 300 ఓట్స్ పైన ఉన్నాయి. ఓకే. వాళ్ళు మిగతా వాళ్ళు పెట్టినా కానీ కూడా మన పర్సన్కి ఏమైనా పెట్టాము అనుషాను, ఆమెకి ఏంటంటే తల్లి లేదు, తల్లి లేని పిల్ల ఆమెకు చాలా బాధలతో కూడుకొని ఆమె 3 ఇయర్స్ నుంచి ఆ సర్వీస్ చేస్తూ ఉంది. ఆ 3 ఇయర్స్ ఆ ఇంటరాక్షన్ పబ్లిక్తో ఏదైతే ఉందో అదే ప్లస్ పాయింట్. డబ్బుతో కాదు, మిగతా పార్టీ వాళ్ళు మొత్తం డబ్బు నమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ, పైసల పార్టీ. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మొత్తం పైసల మనిషి, ఆయన ఏం లేదు, డబ్బులతోనే నేను చేస్తాను, ఓటుకు 5,000 10,000 ఇచ్చుకుంటా పోతాననే భావనతోనే ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. మేము దాంతో కాదు, మేము ఏం చేస్తామనేది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎంపీగా అయినాక కూడా ప్రతి మండలికి, అంటే ఈ మున్సిపల్ దానికి ప్రతి దానికి 15 కోట్ల నిధులు మొన్న తెచ్చాడు. రోడ్స్ కానీ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ